ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, నీ కృపా బాహుళ్యాన్ని బట్టి మరొక్కసారి నీ పాదాల దగ్గరికి రావడానికి కృపనిచ్చావు. స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి మీరు మాతో స్పష్టంగా మాట్లాడి నీ యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని, మా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విషయాలు మేము అర్థం చేసుకోవడానికి కావలసిన కృపనిచ్చి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అనే సంగతి మనం ధ్యానం చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏమై ఉన్నాడో తనను గురించిన సాక్ష్యాన్ని మనం విన్నాం. ప్రవక్తలు ఇచ్చిన సాక్ష్యాన్ని విన్నాం. అపోస్తలుడు ఇచ్చిన సాక్ష్యాన్ని విన్నాం. అంత మాత్రమే కాదు, సృష్టి కార్యాల ద్వారా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదనే సంగతి మనం వింటూ వచ్చాం. తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారని, ఆయన మహాదేవుడని, ఆయన ప్రభు అని, ఆయన సింహాసనం నిరంతరము నిలిచేదని, ఆయన దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయాలి అని చెప్పి మనం వింటూ వచ్చాం. అదే సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో మరొక్కసారి కొన్ని సంగతులు విందాం. యోహాను సువార్త మనం ఎరిగిన మాట మరలా చదువుదాం. 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఎలా కనిపిస్తున్నారంటే, ఆయన ముందుగా ఉన్నవాడు, ఆదియందు ఉన్నవాడు. అంటే సమస్తానికి ఆయన ముందుగా ఉన్నాడు. ఆయన తర్వాతే ఏదైనా, ఇది గమనించాలి, ఆయన తర్వాతే ఏదైనా. అందుకనే అక్కడ రాయబడింది ఏంటంటే, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనం గమనిస్తే, ఆయన ప్రకటన గ్రంథంలో ఒక మాట ఆయన కోసం రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. అక్కడి నుంచి పట్టుకోండి. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి అన్నాడు. ఏమండి, నేను ఎవరట? వర్తమాన భూత భవిష్యత్ కాలములో. భూతకాలం అంటే గతంలో ఉన్నవాడు, భవిష్యత్ అంటే భవిష్యత్తులో కూడా ఉంటాడు. ఇప్పుడు ఆయన వర్తమాన కాలంలో కూడా ఉన్నాడు. చూడండి, 8వ వచనం కూడా చదువుదాం. చూడండి, అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభువు చెబుచున్నాడు కదా. దేవుడగు ప్రభువు. ఇక్కడ మీరు గమనించాలి, ఆయన దేవుడు అయిన ప్రభు. ఇక్కడ ఆయన గూర్చిన సంగతులు మనం వింటే, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు అనే సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, లేఖనాలలో మరొక్క మాట మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మరియు ఆయన నాతో ఇట్లెనను, సమాప్తమైనవి నేనే ఆల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారు ఎవరు? ఆది. ఆది, ఆయనే అంతము, ఆయనే ఆది, ఆయనే అంతము. పూర్వం పాట వచ్చేది, ఆదియు అంతమయ అని ఒక పాట వచ్చేది. కాబట్టి ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. అందుకని చెప్పాడు అక్కడ, ఆయన ఆదియు అంతమై ఉన్నవాడు అని మనం గమనిస్తున్నాం. 22వ అధ్యాయము అక్కడే ఉన్నాం కనుక 13వ వచనం చూద్దాం. చూడండి,
22వ అధ్యాయం 13వ వచనం. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆది. యేసు ప్రభువారు ఎవరు? ఆది. ఆది అంటే చెప్పండి. ఆది అంటే సృష్టికి, సమస్తానికి, భూమికి, ఆకాశానికి, ఈ ప్రపంచంలో ఉన్నదాని అంతటికీ ఆయన ఆది అయి ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి వ్రాయబడింది. అయితే ఇదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆది అని చెప్పబడితే తండ్రి అయిన దేవుడు కూడా అదే మాట చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 41:4. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానైనా నేనే. తర్వాత నేను మొదటి వాడను కడపటి వారితో కూడా. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఏ మాట చెప్పాడో కుమారుడైన దేవుడు కూడా అదే మాట చెప్పాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆదిలో ఉండే వారితో ఉన్నాను, మొదటి వాడను కడపటి వారితో కూడా ఉండేవాడను అన్నాడు. అలాగే కుమారుడైన దేవుడు కూడా అదే మాట చెప్పాడు. చూడండి, 44వ అధ్యాయానికి రండి. మరలా యెషయా గ్రంథమే 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఇక్కడ మీరు గమనించాలి, తండ్రి అయిన దేవుడు ఏ మాట చెప్పాడో, నేను ఆదియు అంతము అని ప్రభు చెప్పాడు. తండ్రి అయిన దేవుడు కూడా అదే అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడు. మొదట అంటే ఆది. ఇప్పుడు తండ్రి కుమారుడు ఒకటే అని అర్థమవుతుంది కదా. తండ్రి ఏమన్నాడు? నేను ఆది అయి ఉన్నాను, అంతమై ఉన్నాను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటాడు? నేనే ఆల్ఫయు ఓమేగయు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే ఆయన ఆది. దీన్నే మనం మొదట రాత్రి మనం చెప్పుకున్నాం, హీఈస్ ప్రీ ఎగ్జిస్టెన్స్ అని, ముందుగా ఉన్నవాడు అని కదండి. ఈయన ఎవరు? ముందుగా, అన్నిటికంటే అందరికంటే ముందుగా ఉన్నవాడు. రైట్. ప్రభువు ఎవరు అంటే మొదటిగా ఆయన ముందుగా ఉన్నవాడు. రైట్. రెండవది ఆయన స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. స్వయంభవుడు. స్వయంభవుడు అంటే ఆయన ఎవరు తయారు చేయలేదని. స్వయంభవుడు అంటే ఏంటి? ఆయన ఎవరు తయారు చేయలేదు, ఆయనకు ఆయనే ఉన్నాడు, అది అంతే. ఆయన స్వయంభవుడు. చూడండి, యోహాను సువార్త, ఇక్కడ కూడా ఒకే మాట మనం ఎరిగిన మాట చెప్తాను. చూడండి, 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. వింటున్నారండి? తండ్రి తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, ఎలాగూ జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై. ఇప్పుడు చెప్పాలి, కుమారుడు ఎవరు? తనంతట తానే. తండ్రి అయిన దేవుడు తనంతట తానే జీవము గలవాడు, కుమారుడైన దేవుడు కూడా తనంతట తానే జీవము గలవాడు. కాబట్టి ఈయన ఏమంటారంటే ఈయన స్వయంభవుడు, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇప్పుడు మనం చూడండి, మనము తయారయ్యాం, తల్లి గర్భంలో తయారయ్యాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు తనంతట తానే జీవము గలవాడు. అంటే ఆయనకి మరొకరు ఎవరో జీవాన్ని ఇవ్వలేదు, ఆయన జీవము కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన మనందరినీ ప్రేమించిన వాడిగా, ఆయన మనలో ఈ లోకానికి కన్యమర్య గర్భమున వచ్చాడు. కానీ ఆయన నిజానికి ఎవరు అంటే ఆయన తనంతట తానే జీవం గలవాడు. అదేంటండి, మరియమ్మ జన్మిస్తేనే కదండి ఆయన పుట్టాడు అనొచ్చు. కానీ నిజానికి మరియమ్మ జన్మనిస్తేనే పుట్టాడు. కానీ ఆయన ఎవరు అంటే తనంతట తానే జీవం గలవాడు.
అందుకనే యేసుప్రభు వారు ఏమన్నాడు? అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. మరొక చోట ఏమన్నాడు తెలుసా? నేను ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన పెట్టగలవాడు, తీసుకోగలవాడు. ఆయన తనంతట తానే జీవము గలవాడు అని మనం గమనిస్తున్నాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే ఆయన ముందుగా ఉన్నవాడు. రెండు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే స్వయంభవుడు. ఎవరు ఆయన్ని చేయలేదు, ఎవరు ఆయన్ని చేయలేదు. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 29వ వచనం మనం చదువుదాం. 17:29. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. మనుషుల చమత్కార కల్పన వలన, మనుషుల చమత్కార కల్పన వలన. 24వ వచనం కూడా చదువుదాం. 17:24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక, అక్కడి నుంచి పట్టుకోండి, తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవించబడువాడు, మనుషుల చేతులతో సేవించబడేవాడు కాడు. ఆయన స్వయంభవుడు, మనుషులు చేస్తే తయారైన వాడు కాదు. లేకపోతే మనుషుల ద్వారా మనుషుల చేతులతో చేయబడిన దేవుడు కాదు. ఆయన చెక్కబడిన వాడు కాదు, ఆయన సృష్టించబడిన వాడు కాదు. ఆయన తనకు తానే ఉన్నవాడు అన్నాడు. తండ్రి తనంతట తాను ఎలా జీవము గలవాడై ఉన్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తనంతట తానే జీవం గలవాడు. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో ఏది, ఈ లోకంలో మనం తయారు చేసుకున్నది ఏది జీవం కలిగింది కాదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్నది ఏదైనా చూడండి మీరు, అది ఏది జీవం కలిగింది కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, అవి వాటికి చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, తర్వాత కళ్ళుండి చూడవు, కాళ్ళుండి నడవవు కదా, చేతులుండి మనల్ని స్పృశించలేవు. కాబట్టి ఆయన స్వయంభవుడు, అనగా ఆయన ఉన్నవాడు. అందుకనే మోషే అడిగాడు, ఏమనంటే నీ పేరు ఏం పేరు అని. నా పేరు ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, ఐఆమ్ దట్ ఐఆమ్ అన్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అంటే ఆయన ఉన్నాడంతే. దాన్నే స్వయంభవుడు అంటాం. అందుకనే ఆయన ఉన్నవాడు. అదే సమయంలో తన కుమారుడైన ప్రభువారు కూడా తండ్రి ఎలా జీవం గలవాడై ఉన్నాడో, కుమారుడైన దేవుడు కూడా అలాగనే జీవం గలవాడు. ఒకటి, ఆయన ముందుగా ఉన్నవాడు, మొదటి మాట. రెండు, ఆయన స్వయంభవుడు, ఎవరో తయారు చేసిన వాడు కాదు. ఆయన రాయి కాదు, ఆయన కర్ర కాదు, ఆయన ఏ విగ్రహమో కాదు. ఆయన తనంతట తాను జీవము గలవాడు. నీవు జీవాన్ని ఏమి ప్రతిష్ఠించక్కర్లా కదండి, ఆయనకి జీవాన్ని మనం ఇవ్వక్కర్లా, ఆయనే మనకి జీవాన్ని ఇచ్చినవాడు కదా. కొంతమంది అంటారు, మేము దానికి జీవం పోసామండి అంటారు. జీవం పోయడం కాదు, నీవెంత జీవం పోసినా కానీ దాంట్లోకి జీవం రాదు. కానీ బైబిల్ చెప్తుంది ఆయనే మనకు జీవం పోసాడని కదా. ఆయన ఏం చేశాడు, ఏం పోసాడట చూడండి. ఏమని వ్రాయబడింది? ఆయన మనందరికి, 25వ వచనం, ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును. కాబట్టి ఆయన జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని దయచేసిన వాడు. కాబట్టి ఆయన స్వయంభవుడు. ఒకటి, ఆయన ముందుగా ఉన్నవాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. రెండు, స్వయంభవుడు. తర్వాత ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటే ముందున్నవాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే
స్వయంభవుడు. రైట్. ఇంకో మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరు అంటే హెబ్రీలకు రాసిన పత్రిక. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 8వ వచనం చదువుదాం. చూడండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. యేసు ప్రభువారు ఎవరు? ఎవరండి ఆయన? ఎవరు? ఆయన ముందున్నవాడు, ఆయన స్వయంభవుడు, ఆయన నిన్న నేడు ఒకటే. నేను మాట చెప్పనా? మీరు 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు? ఫోటోలు చూసుకున్నారు ఎప్పుడైనా? 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఫోటోలు చూసుకున్నారా? చూసుకున్నారు. అంతెందుకు, ఒక 2-3 నెలల క్రితం దిగిన ఫోటో ఇప్పుడు చూసుకుంటేనే ఇదేంటి ఎంత మార్పు వచ్చేసిందే, ఎకరన్నర ఎగిరిపోయింది అనుకుంటాం కదా. మనమే అనుకుంటాం. ఏమని? ఇంత మార్పు వచ్చేసింది ఏంటి, అయ్య బాబు ఇక్కడ ఇంత సన్నంగా ఉన్నాయి, ఇక్కడ ఇంత లావు అయిపోయాడు ఏంటి అనుకుంటారా లేదా? ఒరే ఇడు ఎంత అమాయకంగా ఉన్నాడు, ఇప్పుడు ఎంత ఇలా టిప్ టాప్గా తయారయ్యాడు అని అనుకుంటామా? అంటే దీని అర్థం ఏంటి? మనలో ఏమొస్తాయి? మార్పులు వస్తాయి. దయచేసి వినండి. మనిషిలోనూ సమస్తమైన ప్రకృతిలోనూ ఏమొస్తూ ఉంటాయి? మార్పులు వస్తుంటాయి. కానీ ప్రకృతిని మనిషిని చేసిన దేవునిలో ఏమి లేదు, మార్పు లేదు. ఆయన ఎవరు చెప్పండి ఇప్పుడు? నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇమ్యూటబిలిటీ అంటారు దాన్ని. ఇమ్యూటబిలిటీ అంటే మార్పు లేనివాడు. ఏమి లేనివాడు? మ్యూటేషన్ అంటే మార్పు చెందడం అని. మ్యూటేషన్ వచ్చింది అంటే మారిపోయిందని. ఒక రకం నుంచి ఇంకొక రకంలోకి మారిపోతే మ్యూటేషన్ అంటాం. మన దేవుడు ఇమ్యూటాలిటీ అంటే ఇమ్యూటబిలిటీ అంటే ఆయనకు మార్పు లేదు. మనకు మార్పు ఉందేమో కానీ ఆయనకు మార్పు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం చెప్పబడింది మాట? యేసుక్రీస్తు చదవండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. ఇది యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట. మరి తండ్రి అయిన దేవుని గురించి ఏం చెప్పబడింది? మలాకీ గ్రంథం. తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడిన మాట మీ జ్ఞాపకానికి తెస్తాను. 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను, చూడండి, యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఏమండి? ఎవరిని? నేను యెహోవానైన నేను మార్పు లేని వాడను కదా. యేసు ప్రభువారు ఎవరు? మార్పు లేని తండ్రి అయిన దేవుడు ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు తనంతట తాను జీవం గలవాడు. ప్రభు అయిన క్రీస్తు వారు తనంతట తాను జీవం గలవాడు. ఇక్కడ చెప్తున్నాడు ఏమండి? నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మార్పు లేనివాడు. తండ్రి అయిన దేవుడు కూడా మార్పు లేనివాడు కదా. తండ్రి అయిన దేవుడు కూడా మార్పు లేనివాడు. ఏమన్నాడు? యెహోవానైన నేను మార్పు లేని వాడను కదా. నేను ఎవరిని? నేను మార్పు లేదు నాలో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆఖరి నుంచి పట్టుకోండి. తండ్రి గురించి చెప్తున్న మాట ఇది. తండ్రి ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల కలుగు ఛాయ అయినను లేదు. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఎవరు? చంచలత్వము లేనివాడు, గమనాగమనముల వలన కలుగు ఛాయ లేనివాడు. యేసుప్రభువారు ఎవరు? ఇప్పుడు ఏమంటే యేసుప్రభువారు ఎవరని చెప్పాం? ఏమని చదువుకున్నాం? ఆయన మార్పు లేనివాడు. నిన్న నేడు
నిరంతరము మార్పు లేనివాడు. అదే సమయంలో తండ్రి అయిన దేవుడు కూడా నిన్న నేడు నిరంతరము మార్పు లేనివాడు. ఇప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో, మీరు దైవవాక్యాన్ని శ్రద్ధగా అర్థం చేసుకుంటే ఆయన దేవుడు ఈయన మహాదేవుడు కదా. ఆయన దేవుడు ఈయన మహాదేవుడు. ఆయన జీవము గలవాడు తనంతట తాను, ఈయన కూడా తనంతట తానే జీవం గలవాడు. ఆయన ఆదియు అంతము, ఈయన కూడా ఆదియు అంతము. ఈయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మార్పు లేనివాడు. గమనాగమనం వలన కలుగు ఛాయ కూడా లేనివాడు. కాబట్టి యేసుప్రభు వారు ఎవరో అర్థమవుతుంది కదా. యేసుప్రభు వారు ఎవరండి? ఆయన యేసుప్రభు వారు ఎవరు? మార్పు లేనివాడు, మార్పు లేని దేవుడు, మార్పు లేనివాడు కదా. రైట్. ఇప్పటికి మనము 3 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని? ఆయన ముందుగా ఉన్నవాడు, 2 స్వయంభవుడు, 3 మార్పు లేనివాడు. 4వ సంగతి మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నానని. ఎప్పటి వరకు ఉన్నానన్నాడు? యుగ సమాప్తి వరకు. ఎక్కడ వరకు? యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించాడు? చెప్పండి, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించాడు? యేసుప్రభు వారు సృష్టి ఆరంభము నుంచి యుగ సమాప్తి వరకు. అంటే యేసు ప్రభువు సర్వవ్యాపి. కాబట్టి ఎవరైనా సర్వవ్యాపి అంటే అన్ని స్థలాలలో ఉన్నాడు. అందుకనే సర్వాంతర్యామి అంటారు, సర్వవ్యాపి. దీన్నే ఇంగ్లీష్లో ఆమ్ని ప్రజెంట్ అంటారు. ఏమంటారు? ఆమ్ని ప్రజెంట్. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎక్కడున్నాడు, ఇదే సమయంలో మరొక చోట ఉన్నాడు, అదే సమయంలో మరొక చోట ఉన్నాడు. ప్రతి స్థలంలోనూ ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రారంభంలో ఉన్నాడు, ఆయన చివరి వరకు కూడా ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే ఆయన అన్ని కాలాలలో ఉన్నాడు. అందుకని పూర్వం పాట పాడేవారు, అన్ని కాలంబులనున్నా యెహోవా నిన్నెన్నా తరంబాయో కన్న తండ్రి మోహో కన్న తండ్రి కదా. అన్ని కాలములలో ఉన్నవాడు ఆయన. అన్ని కాలాలు సర్వవ్యాపి అంటే ఆయన ఒక చోట ఉంటాడు, మరొక చోట ఉండడం లేదు. అందుకనే చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. నిజానికి యేసుప్రభు వారు ఆ మాట చెప్పేటప్పుడు ఆయన ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు. ఎక్కిపోయినా కూడా నేను పరలోకానికి వెళ్ళినా నేను మీతో ఉంటాను అన్నాడు కదా. అర్థమైందా? నేను పరలోకంలో ఉన్నా ఎవరితో ఉంటానని చెప్పాడు? మీతో ఉంటాను అన్నాడు. ఎంతవరకు ఉంటానంటున్నాడు? అంటే ఆయన పరలోకంలో వ్యాపించి ఉన్నాడు, భూలోకంలోనూ వ్యాపించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సర్వలోకాలలో ఆయన వ్యాపించి ఉన్నాడు. ఇది చెప్పాడు, అదే మాట చెప్పాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. అయితే ఆయన ప్రతి స్థలంలో ఉంటాడు. ఒకసారి కానా అనే ఊరికి సంబంధించిన నతనీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కానా అనే ఊరికి సంబంధించిన నతనీయేలు. ఈ నతనీయేలే మొట్టమొదట కానా ఊరివాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి చేత పిలువబడ్డాడు. ఇదిగో పూర్వము ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో ఆయన మేము చూసాము, ఆయన దగ్గరికి రమ్మని అని చెప్తే నతనీయేలు ఏమన్నాడు తెలుసా? నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని అడిగాడు.
ఏమని అడిగాడు? నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని అడిగాడు. లేదు లేదు రా వచ్చి చూడమంటే అతడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఒకటి అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ దోషము లేదు అని చెప్పినప్పుడు నతనయేలు ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అన్నాడు. ఆహా, నేను నీలో దోషం లేదని చెప్పినందుకు ఎలాగంటున్నావా? అలా కాదు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. ఎక్కడ ఉన్నప్పుడు చూశాను అన్నాడు? అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు. ఈయన ఎక్కడున్నాడు? అర్థమవుతుందా? రండి ఒక్కసారి చదవండి యోహాను సువార్త. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ 46. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలును తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు అతనిని అడుగగా. వింటారా? నువ్వు నన్ను ఎలా ఎరుగుదువయ్యా అని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, చూడండి, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే కదా, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అంటారా? ఇంతకీ నతనయేలు ఉన్న చోట ప్రభు ఉన్నాడా? ఏమండి, నతనయేలు చోట ఉన్న చోట ప్రభు ఉన్నాడా? నిజానికి నతనయేలు ఉన్న చోట ప్రభు లేడు. నిజానికి ప్రభు ఉన్నాడా? ఎక్కడ వేరే చోట కూర్చున్నాడు. ఆయన వేరే చోట కూర్చుంటే ఆ ప్రభు కూర్చున్న ఆయన దగ్గరికి ఫిలిప్పు తీసుకొచ్చాడు. ఎవరిని? నతనయేలుని. అయితే నిజానికి బాహ్యంగా మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు ఒక చోట ఉన్నాడు, నతనయేలు ఒక చోట ఉన్నాడు, అంతే కదా. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? అరే అబ్బాయి, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ఎవరు? చెప్పండి. సర్వాంతర్యామి అంటే సర్వవ్యాపి. ఇక్కడ ఉంటాడు. ఎవరు చెప్పండి? పరలోకంలో ఉంటాడు, భూలోకంలో ఉంటాడు. ఇంకొక మాట చెప్పనా? ఒకసారి ఒక అధికారి యొక్క కుమార్తెకి అనారోగ్యం కలిగింది. దాసునికి అనారోగ్యం కలిగింది. దాసునికి ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు నువ్వు వెళ్ళు, అతడు బాగుపడతాడని చెప్పాడు. ఇతడు వెళ్ళి చూసేసరికి అతడు బాగుపడ్డాడు. బాగుపడినప్పుడు అడిగాడు, ఏ సమయానికి అని అడిగాడు. నిన్న 1 గంటకు అని చెప్పారు. ఏమని చెప్పారు? నిన్న 1 గంటకి. అంటే దీని అర్థం ఏంటి? 1 గంటకి ఆ సమయంలో అక్కడ ఆయన చెప్పాడు, అదే 1 గంటకి ఇక్కడ కార్యము జరిగింది. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి. చెప్పండి. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు. ప్రభు ఒక చోట నుండి మాట్లాడతాడు, అదే సమయంలో ఆయన మాట వేరే స్థలంలో కూడా పనిచేస్తుందంటే అక్కడ కూడా ఆయన ఉన్నాడు. అందుకనే తండ్రి అయిన దేవుని గురించి కీర్తనకారుడు ఏమన్నాడు? 139లో తండ్రి అయిన దేవుని గురించి కీర్తనకారుడు 139వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం, లేక మొదటి 2 చరణాలు చదువుదాం. యెహోవా నీవు నన్ను పరిశోధన తెలుసుకుని ఉన్నావు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. చెప్పండి, ఆయన ఎక్కడ ఉన్నాడా? మనం కూర్చోవడం లేవడం తెలుసంట ఆయనకి తెలుసు. ఏమండి అమ్మా, నువ్వు కూర్చోవడం తెలుసంట, నువ్వు లేవడం తెలుసంట. దేవుని సన్నిధికి వచ్చి చాలామంది బయటికి వెళ్తారు వస్తారు. ఏదో చిన్నపిల్లల్ని ఏడితే బయటికి తీసుకెళ్తే పర్లేదు, కానీ మనం బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, మన దగ్గర ఏం లేదు, క్రమశిక్షణ లేదు. నేనైతే నా క్లాసులోకి రానవును. ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళీ లోపలికి కూర్చోవాలి. మళ్ళీ బయటికి వెళ్తాను అన్నాడు అనుకోండి, ఇంక వెళ్ళిపోయి రావద్దని చెప్పాను. అంటే ఒక క్లాసులో
ఒక క్లాసులో ఉపాధ్యాయుడికో లెక్చరర్కో భయపడి మనం ఆ 45 నిమిషాలు లేకపోతే ఆ గంట అలాగ ఓపిక పట్టి దేవుని వాక్యం వింటాం, లేక పాఠం వింటాం. మరి దేవుని సన్నిధిలో ఈ 45 నిమిషాల్లోనూ 40 సార్లు తిరుగుతాం. చెప్పండి, అంటే చూడ కదా 40 సార్లు తిరుగుతాం. ఇది చిన్నపిల్లలు అనుకుంటున్నాను కానీ పెద్దవాళ్ళు కూడా తిరుగుతున్నారు ఈ మధ్య. ఏంటి తేడా ఏంటంటే చెప్తున్నాడు కదా, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, తలంపు పుట్టకమునుపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. ఇప్పుడు 8-9 చరణాలు చదవండి, 8-9 చరణాలు చదవండి. నేను ఆకాశం ఎక్కినను, ఏమంటాడు? నేను ఆకాశానికి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. ఎక్కడున్నావు? నేను పాతాళమందు పండుకునినను, నేను పాతాళములో పండుకున్నా, నీవు అక్కడనే ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడ లేడు? నేను ఆకాశమునకు ఎక్కినను, అక్కడ ఉన్నావు. నేను పాతాళములో పండుకునేనను, నువ్వు అక్కడ ఉన్నావు. 9వ చరణం కూడా, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగాంతములలోనికి నివసించిన అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారు ఎవరు? సర్వాంతర్యామి. సర్వాంతర్యామి. తండ్రి అయిన దేవుడు ఎవరు? సర్వాంతర్యామి. అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు సర్వాంతర్యామి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వాంతర్యామి. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు కూడా అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వవ్యాపి అని మనం గమనించాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనం ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఇక్కడ గనుక ఎవడును మనుషుని గురించి, లేకపోతే 24 నుంచి కూడా చదువుకున్నా మంచిదే. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు అంటే ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు కనుక నిన్ను నన్ను ఎరిగినవాడు. గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. అక్కడి నుంచి పట్టుకోండి. గనుక ఎవడును దేవుని గూర్చి, ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. పరలోకంలో మనందరిని నిలబెట్టారనుకోండి, అయ్యి బాబా నరసయ్య గారు అంటే చాలా మంచివాడు అండి అని నేను చెప్పాను అనుకోండి, నువ్వు నోరుమయ్యి అంటాడు దేవుడు నన్ను. అర్థమవుతుందా? అలా కాదని బాబు బుల్లబ్బులు గారు ఇంకా నోరుమొయ్యి, నువ్వు నోరుమొయ్యి, ఆడి సంగతి నేను చూసుకుంటా, నీ సంగతి ఏంటో చెప్పంటున్నాను నేను. అర్థమవుతుందా? నేను ఇంకొకటి గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి? నా గురించి నా బతుకేదో నేను బతకడం మంచిది. నేను నీ గురించి సాక్ష్యం చెప్పక్కర్లేదు, మంచి సాక్ష్యం చెప్పక్కర్లేదు, చెడ్డ సాక్ష్యం చెప్పక్కర్లేదు. భూమి మీద ఉండగానే మనకి చెడు సాక్ష్యాలు మంచి సాక్ష్యాలు, ఆడంత మంచోడు ఈడు ఎంత చెడ్డోడు అని చెప్పుకోవడం. బైబిల్లో ప్రభు గురించి ఏం చెప్పబడింది తెలుసా? ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి గురించి దేవుడికి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, మీకే చెప్తున్నాను, ప్రార్థన చేసేవాడికి మనము దేవునికి మనం పాఠం చెప్పకూడదు, దేవునికి పాఠం చెప్పకూడదు, దేవుడే మనకు పాఠం చెప్పాలి. అర్థమవుతుందా? దేవునికి మనం పాఠం చెప్పడం అంటే ఏంటి? ఏదైనా వాక్యాన్ని కోట్ చేసి ప్రార్థన చేయొచ్చు, వాక్యాన్ని కోట్ చేసి ప్రార్థన చేయొచ్చు. అంటే నాయన అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుగుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని చెప్పావు కదా ప్రభువా, మేము తడుతున్నాం సహాయం చేయండి అయ్యా, అడుగుతున్నాం సహాయం చేయండి అని అనొచ్చు. కానీ ఏదో మొత్తం వచనాలన్నీ మనకే తెలిసినట్టుగా వచనాలన్నీ ఆయనకి మనం అప్పచెప్పకూడదు. ఎందుకు అప్పచెప్పకూడదు చెప్పండి? ఎందుకు అప్పచెప్పకూడదు? ఇక్కడ ఇంకొక సంగతి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనుషులు మెప్పు పొందాలని ప్రార్థన చేయకండి. మళ్ళా చెప్పనా? మనుషులు మెప్పు పొందాలని ప్రార్థన చేయకండి. అలా ప్రార్థన చేస్తే కనుక అది రివర్స్ బాల్ అనమాట, తిరిగి మళ్ళీ నీ మోకానికి పడిపోద్ది. ఎందుకంటే అది దేవుని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇటుక ఉందండి, పైన తాబిమేత్రి పని చేస్తున్నాడు, కింద నుంచి ఇటుక ఇసిరాం, ఆడు సరిగ్గా పట్టుకోలేదు అనుకోండి, కింద ఆడతాం మన మీద ఆడద్దా?
దెబ్బకి మళ్ళీని. కాబట్టి అక్కడ పైన ఉండేవాడు రిసీవ్ చేసుకునేలాగా ఉండాల మన ప్రార్థన. అంతేగాని ఆయనకేదో ఎక్కాలి అప్పచెప్పినట్టు. మమ్మల్ని సువర్ణమ్మ గారు ఏం చేసి తెలుసా, 7 ఎక్కం అప్పచెప్పండి రా అనేది. అది వచ్చి చావదు. అది 7 ఎక్కం అప్పచెప్తే వచ్చి చావదు. అని ఆవిడ ఏం చేసి తెలుసండి, ఒక్కొక్కడిని ఒక్కొక్క కొబ్బరి చెట్టు కింద వంగబెట్టింది. మా పంతులమ్మ గారి కోసం చెప్తున్నాను, మా పంతులమ్మ గారి కోసం చెప్తున్నా. ఒక్కొక్కడిని ఒక్కో చెట్టు కింద, కొబ్బరి చెట్టు కింద వంగబెట్టింది. వంగబెట్టి ఎక్కాల పుస్తకం కింద ఎట్టిదే, ఈ చెమట అంతా ఎక్కాల పుస్తకం మీద పడుతుంది తప్ప ఎక్కం మాత్రం వచ్చేది కాదు. అలాగా ఎక్కాల ఏదో మాస్టర్కి అప్పచెప్పినట్టు వాక్యాలు దేవునికి అప్పచెప్పడం కాదు, మన అవసరాలు ఏదో ప్రభుకి చెప్పాలి. అందుకని వాక్యం ఏం చెప్తుంది, ఎవడును మనుషుని గూర్చి ఆయనకు ఏమి ఇవ్వక్కర్లేదు. కాబట్టి భర్త భార్య గురించి కానీ, భార్య భర్త గురించి కానీ, ఎవరో లేకపోతే సంఘంలో పెద్దలు, సంఘ విశ్వాసుల గురించి కానీ, సేవకుల విశ్వాసుల గురించి కానీ, అసలు ఎవరికి నువ్వు సాటిస్ఫాక్టరీ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు, గుడ్ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. ఇది ఎంతగా ఎవరు ఇవ్వాలి, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. అర్థమవుతుంది? ఎవరు మెచ్చుకోవాలి, ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకునేలాగున మన జీవితం ఉండాలి. అందుకనే వాక్యం చెప్తుంది, ఆయన సర్వాంతర్యామి, అంటే సర్వము వ్యాపించినాడు. నేను అంటాను, నాయనా వర్తమాన నరసయ్య గారి పేరు చెప్తున్నానని ఏమనుకోకండి. ప్రభువా ఈయన చాలా మంచోడు, ఆయన దీవించిన ఆయన అన్నాను అనుకోండి, ఒరాడు మంచోడో చెడ్డోడో నాకు తెలుసు, నువ్వు ప్రార్థన చేయడం వరకే, మంచోడని మాత్రం నాకు ఇవ్వకు అంటాడు. నేనేమన్నా మంచోడని చెప్పడానికి, ప్రభువా పలానా వారికి సహాయం చేయండి అని అంటడమే నా పని. అర్థమవుతుందా? నీ పని అయినా నా పని అంతే. అంతేగాని ఒకళ్ళని బాగా ఎత్తేసి పైకంటే ఎత్తెత్తి కింద ఎత్తనమంది అని అర్థం. మీరు ఎప్పుడైనా సరే చూసుకోండి, ప్రార్థనలోనే మొలక చెట్లు ఎక్కించొద్దు, మామూలుగా కూడా మొలక చెట్టు ఎక్కించొద్దు. ఎందుకంటే నువ్వు ఎత్తేస్తున్నావు అంటే పడేస్తామని అని అర్థం. కాబట్టి వాక్యం చెప్తుంది, ఆయన సర్వం ఎరిగిన వాడు. నేను ఒకవేళ ప్రార్థన చేసినా మీలో చాలామంది ప్రార్థన సాయం కోరుతారు. ముఖ్యంగా దేవుని పిల్లలే మోసం చేస్తున్నారండి ఈ మధ్య. మరి ఆ మాట చెప్పాలో చెప్పకూడదా కానీ, ఒక సహోదరి ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళాలని ఆవిడ కోరుకుంది. నాకేం చెప్పింది తెలుసా, పలానా వాళ్ళండి ప్రార్థన ఎట్టుకున్నారండి బాబా, మా చుట్టాలండి నన్ను రమ్మన్నారండి, కాబట్టి నేను రాలేకపోతున్నానని అని చెప్పింది. ఇంతకీ ఇప్పుడు నాకు అబద్ధం చెప్పిందా, దేవుడికి అబద్ధం చెప్పిందా? నువ్వు ఎక్కడికి వెళ్తే నాకేంటి, నాకంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను పలానా చోటకి కూడికి వెళ్తున్నానండి, రాలేను, బస్ అయిపోయింది. ఏంటి మనుషుల్ని బబ్బి పెట్టడం ఏంటి? ఈ మధ్య అంతా తయారైందిలేండి. ఇప్పుడు ఎక్కడ భోజనం పెడితే అక్కడ పరిగెత్తేస్తున్నారు అందరూ. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ అందలి సంతోషం, అది ముఖ్యమైనది. అంతేగాని భోజనాలు పానాలు ఈ మధ్య ప్రతి ఓడు మొదలెట్టేశాడు. ఏంటి, ప్రేమ విందు కలదు. ఏం విందు కలదు అబ్బా? అంటే మిగిలినంతా ఇంట్లో తినేదంతా ప్రేమ విందు కాదేమో, ప్రేమ విందు కలదు అంటే పెట్టేవాడిని నేను ఏమంటలేదు, పరిగెట్టేవాడిని అంటున్నాను నేను. అర్థమవుతుందా? పెట్టేవాడిని నేను ఏమంటలా, వాడి పాపం ప్రేమతో పెడుతున్నాడు, ప్రేమ విందు కాబట్టి ప్రేమతో పెడుతున్నాడు. ఇప్పుడు నేనంటాను, నీకేది లేనట్టు నువ్వు పరిగెట్టడం ఏంటి? ఇక అదే దేవుని రాజ్యం అనుకుంటున్నారేమో. కాదు, గమనించండి. నీవు నిజంగా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలంటే నేను నీకోసం సాక్ష్యం ఇవ్వక్కర్లా, ప్రభువు చూస్తున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి దేవుడు జీతము ఇస్తాడు. రైట్. యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడో మనం 4 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి, ఆయన ముందున్నవాడు, ప్రీ ఎగ్జిస్టెన్స్. 2, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, ఆయన స్వయంభవుడు. ఆయన మార్పు లేనివాడు కదా. ఆయన ఎటువంటి వాడు? ఆయన మార్పు లేనివాడు, ఇమ్యూటబిలిటీ అని చెప్పాను. తర్వాత ఆయన మ్యూటేట్ అవ్వడు, మార్పు చెందడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. ఇక 4వది ఏంటంటే ఆయన సర్వవ్యాపి. ఏమండి, ఆయన ఎవరు? కాబట్టి
ఎవరు కూడా ఎవరి కోసం ఏం చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. రైట్. 5వ సంగతి చెబుతాను రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు. కాబట్టి తీర్పులు తీర్చేటప్పటికి జాగ్రత్త అండి అందరికనే. మనం ఇంట్లో కూర్చుని చాలా మంచి డిసైడ్ చేసేస్తాం. ఆడు అలాగంట, ఈడు ఎలాగంట. నువ్వు చూసి వచ్చావా? ఎందుకు ఆ మాటలు? ప్రభువుకి అప్పగించండి, ప్రభు చూసుకుంటాడు. తీర్పులు మాత్రం తీర్చకండి. తీర్పులు తీస్తే మరలా తిరిగి మన మీదకి వచ్చేస్తాయి. రైట్. ఆయన అంధకారమందలి, గమనించండి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇప్పుడు చెప్పండి, ఆయనంట అంధకారములోని సంగతులు వెలుగులోకి తెస్తాడట. ఏమండి? ఎవరట అండి? దేవుడెవరు? దేవుడెవరు? యేసుప్రభు వారు ఎవరు? ఆయన అంధకారములోని సంగతులను వెలుగులోకి తెస్తాడు. మరలా చెప్తాను, పిల్లంట కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంట. పిల్లి ఏం తాగుతుంది? కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది. ఇంతకు ఇప్పుడు పిల్లికి ఏమైనా కనపడుతుందా? అది అనుకుంటుంది నాకు కనపడతలేదు కాబట్టి ఎవరికి కనపడతలేదు అనుకుంటుంది. కానీ అందరికీ కనపడుతుందా లేదా? ప్రభు ఎటువంటి వాడు తెలుసా అండి? యేసు ప్రభు వారు ఎటువంటిది తెలుసా? సర్వజ్ఞాని, ఆమ్నిషియన్స్ అంటాం. ఆయన సర్వజ్ఞాని అంటే ఏంటి? అంధకారములో ఉన్న సంగతిని కూడా ఎక్కడ తెస్తాడంట? వెలుగులోకి తెస్తాడంట. ఇప్పుడు మన వాళ్ళు పెట్రోల్ తెస్తున్నారు, బయటికి తెస్తున్నారా? పెట్రోల్ తెస్తున్నారు కదా. పెట్రోల్ ఎక్కడ ఏమన్నా కనపడుతుంది ఏంటి? ఎక్కడో అంధకారంలో ఉంది. వజ్రాలు బయటికి తెస్తున్నారా? బంగారం గనుల్లోంచి బయటికి తెస్తున్నారా? అంటే ఎక్కడి నుంచి తెస్తున్నారు వాళ్ళు? ఎక్కడో సొరంగాల్లో, అంధకారంలో. మనిషే అంధకారంలో ఉన్నాయి బయటికి తెచ్చినప్పుడు, చెప్పండి, మనిషే అంధకారంలో ఉన్నవి బయటికి తెచ్చినప్పుడు దేవాది దేవుడు అంధకారంలో ఉన్నది బయటికి తేవడా? బైబిల్లో చెప్పబడింది, మనుషుని హృదయము లోతైన గొయ్యి అంట. ఏమండి? మనుషుని హృదయం ఎటువంటిదంట? మళ్ళీ మొట్లేని గొయ్యి అంటే పాతాళం. అది హృదయము లోతైన గొయ్యి. ఆ లోతైన గొయ్యిలో నుంచి, ఆ అంధకారంలో నుంచి విషయాలు వెలుగులోకి తెచ్చేవాడు ఎవరు? కాబట్టి ఆయన సర్వజ్ఞాని కదా. ఎవరండి? యేసుప్రభు వారు అందుకనే కొలసీ పత్రికలో ఏమని రాయబడిందంటే బుద్ధి కొలసీ పత్రిక చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరు? సర్వ జ్ఞాని. అందుకని చిన్నపిల్లలు, చదువుకునేవాళ్ళు అందరూ, కుటుంబంలో ఉండేవాళ్ళేమో ఎలా జ్ఞానంతో కాపురం చేసుకోవాలని జ్ఞానం అడగాలి. చదువుకునే వాళ్ళేమో నాయన మాకు ఈ విద్యను మాకు నేర్పించమని ఆ జ్ఞానం అడగాలి. ఉద్యోగస్తులేమో వారి విధి నిర్వహణలో ఎలా ఉండాలో ఆ జ్ఞానం అడగాలి. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఆయన సర్వజ్ఞాని. అంధకారంలోని సంగతులు బయటకు తెస్తాడు. అందుకనే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. యేసుప్రభు దగ్గర ఏమున్నాయి? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయంటే, గుప్తమై ఉన్నాయంటే ఆయన కప్పిపెట్టి అలా ఉంచాడు. ఇప్పుడు అమ్మ చెగోడీలు చేసింది, లేకపోతే సున్నుండలు చేసింది. గాల్లో వదిలేద్దా లేదంటే ఏదైనా బాక్స్లో పెడద్దా? వచ్చి పిల్లోడు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఆ గుప్తమై ఉన్నవి తీసి డాడీ నీకోసం నేను ఒకటి చేశాను అనా అంటదా లేదా? ఆ గుప్తమైనటువంటి దాన్ని ఇస్తుంది. అందుకనే బైబిల్లో ఆయన దాచి ఉంచిన మేలు. ఏముంచాడు ఆయన? అంటే ఆయన నందు గుప్తమై ఉన్నది బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సంపద ఉంది. బుద్ధి జ్ఞానము సంపద ప్రభువులోనే ఉన్నాయి. కాబట్టి ఆయన సర్వజ్ఞాని కదా. నేను 5 మాటలు చెప్పాను.
యేసుప్రభు వారు ఎవరో 5 సంగతులు చెప్పాను ఇప్పటి వరకు. 1, ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్, ముందున్నవాడు. 2, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, స్వయంభవుడు. 3, ఇమ్యూటబిలిటీ, మార్పు లేనివాడు. తర్వాత ఏమండి, సర్వవ్యాపి కదా, ఏమని చెప్పుకున్నాం? ఆమ్ని ప్రజెంట్ అని చెప్పుకున్నాం. తర్వాత సర్వజ్ఞాని, ఆమ్నేషియంట్, అంటే ఆయనకి తెలియదంటూ ఏది లేదు. ఇక ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను యేసుప్రభు వారు ఎవరు? ఆమ్ని పొటెంట్ అంటాం. ఆయన సర్వాధికారి. ఎక్కడెక్కడ ఆయనకు అధికారం ఉంది? భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయన అధికారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను, సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదని సంగతి విషిదమే అన్నాడు. యోహాను సువార్త 3:35. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం చూడండి. యోహాను సువార్త 3:35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించుచున్నాడు. చెప్పండి, యేసుప్రభు ఎవరు? సర్వాధికారి. సమస్తమును ఆయనకి అప్పగింపబడింది కదా. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం చదువుతున్నారు చూడండి. ఆయన బలాతిశయము చేత సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద. ఇప్పుడు చెప్పండి, సమస్తం ఎవరి పాదాల కింద ఉన్నాయి? ఎవరి పాదాల కింద? కాబట్టి ఆ పాదాలు పట్టుకోవడం ఎంతైనా మంచిది. నీకు ఏది కావాలన్నా ఏది పట్టుకోవాలి? ఆయన పాదాలు పట్టుకోవాలి. ఎందుకో తెలుసా? అన్నీ ఆయన పాదాల దగ్గరే ఉన్నాయి. విన్నారా? సమస్తము ఆయన పాదాల కింద ఉన్నప్పుడు, సమస్తము కావాల్సినప్పుడు మనం ఎవరిని పట్టుకోవాలి? ఆయన పాదాలు పట్టుకోవాలి కదా. మరి ఎవరిని పట్టుకుంది? ఆయన పాదాలు పట్టుకుంది. కాబట్టి యేసు పాదముల క్రింద సమస్తం ఉంది. కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడు కదా. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. కాబట్టి ఆయన సర్వాధికారి. కాబట్టి యేసు ప్రభు ఎవరో 6 సంగతులు మనం విన్నాం. ఆయన ముందున్నవాడు, ఆయన స్వయంభవుడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాధికారి. కాబట్టి ఆ సర్వాధికారి పాదముల కింద సమస్తము ఉంది గనక నీవు ఏది కావలసిన, ఏ అవసరత ఉన్నా ఆ ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.